పన్నీర్ దోశ తినాలంటే హోటల్కే వెళ్ళాలేంటి? ఇప్పుడు మరింత సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏం కావాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పన్నీర్. ఇప్పుడైతే స్టీల్ కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపుకున్న తర్వాత చిన్ని ముక్కలుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేపేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసేసి ఉప్పు వేసి మగ్గించుకోవాలండి. దాని తర్వాత కారం, చిన్న గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటో కెచప్ వేస్తే వేయండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. బట్ టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు. అండ్ అది కొంచెం బాగా వేపిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకున్నాయి పన్నీర్ని తురిమేసుకోవాలి. ఇందులోనే పన్నీర్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. పన్నీర్ ముక్కలకి అది బాగా పట్టి ఇప్పుడైతే దోశ వేసేసుకొని ఆయిల్ వేసి దాని తర్వాత కూరని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ తురుముకూరని దానిపైన చీజ్ వేసుకుంటే ఆహా అద్దరిపోయింది తెలుసా. టేస్ట్ కొబ్బరి చట్నీతో తిన్నాము. చట్నీ లేకున్నా సరే తినేయచ్చు. అండ్ లాస్ట్లో ఇంకొక దోశ కూడా వేసాను, చీజ్ దోశ అనమాట. ఏంటి అద్దరిపోయిందా? మరి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.